ఇక్కడ వైకాపా ప్రభుత్వంకి సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి 19 నుంచి 24 మధ్యలో. బాబాయ్ వివేకానంద రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతో ఇంతవరకు క్లారిటీ లేదు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దానికి సంబంధించి కాసేపు పక్కన పెడితే ఇక్కడ వైకాపా హయాంలో ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన డ్రైవర్ హత్య, ఆ డెడ్ బాడీని సినిమా స్టైల్లో ఆ కుటుంబీకులకి కారులో తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు. ఏదో రీసెంట్గా కాంతార సినిమాలో చూపించినట్టుగా, లేదంటే ఏదో సినిమాలు ఫ్యాక్షనిజమో లేదా మామూలు సినిమాలో చూపించినట్టుగా, అంటే డెడ్ బాడీని డెలివరీ చేయడం. ఆ తర్వాత మాస్క్ అడిగాడనే పాపానికి ఒక డాక్టర్ని గుండు కొట్టించి మోకాల మీద కూర్చోబెట్టి నడి రోడ్లో ఆయనకి పనిష్మెంట్ ఇవ్వడం. ఆఖరికి ఆయన చనిపోయాడు. ఆ తల్లి ఎంత క్షోభిస్తుందో. అలాగే గుంటూరు దగ్గరలో, ఒంగోలు దగ్గరలో ఒక 9th క్లాస్ పిల్లాడిని చంపేసే కేసు మాఫీ చేయడం. ఇలాగ చాలా మరి ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డబ్బుంటే ఏదైనా సాధ్యమే. ఆడి ఎవడైనా సరే 10 కోట్ల, 20 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల ఎక్కడో దగ్గర తెగుతాడుగా, తెగొట్టేయండి. ఆ మొయినాబాద్ ఘటన చూడండి. ముందు వాళ్ళిద్దరిని లేపే తర్వాత చూసుకుందాం అన్నారట ఆ రితేష్ రెడ్డి బ్రదర్లు. అంటే చూడండి నేరపు చరిత్ర అనేది ఎటు వెళ్తుంది, ఎటువైపు తీసుకెళ్తుంది అనేది. ఇక్కడ కూడా చూడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సమాధానాలు. ఈవిడ కూడా కీలక పాత్ర ఉందంట ఇందులో. అయితే మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నాం, వైకాపాకు చెందిన చాలామంది కూడా మూడే మూడు మాటలు బట్టి పట్టారంట. మన అదుర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని ఈ 3 చెప్తున్నారట. సో ఇక్కడ కూడా అదే హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే అందులో చారీ ఎన్టీఆర్ పాత్ర చారీ పాత్ర ఎన్టీఆర్ చేశారు. దాంట్లో ఫేమస్ డైలాగ్ ఇది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాని. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, కాకినాడ చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసు విచారణకు సంబంధించి సిట్ ప్రశ్నకు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ A2, అనంతబాబు A1. A2 అక్యూజ్డ్ 2గా ఈవిడ ఉన్నారు. అయితే ఈమె నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందట, ఏమో నాకు తెలియదండి, గుర్తులేదండి, మర్చిపోయా అనే సమాధానాలు వచ్చాయి. అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆమె హైకోర్టు ఆదేశాలతో సోమవారం ఎదుట సిట్ విచారణకు హాజరయ్యారు. పరారీలో ఉన్నారు. మీరు తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉంటారు? ఈమె భర్త అనంతబాబు ఇద్దరు పరారీలోనే. అంటే ఏం లేదండి, ప్రభుత్వం మాది, గవర్నమెంట్ మాది, అవసరమైతే పైసలు పడేసి కొనేద్దాం, ఏదైనా చేసేద్దాం. దీని మీద అప్పటి పోలీసుల తీరుపై కూడా సిట్టు విచారణ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది కొన్ని రోజులు జరిగాయి. 15 రోజులు ఎక్కడున్నారో తెలియదట. ఇది చూడండి ఒకసారి వార్త. హత్యలో లక్ష్మీదుర్గ ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు కావడం, తర్వాత వారెంట్ జారీ అవడంతో ఆమె కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడికో పరారైపోయారు. వారెంట్ కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారట. వారెంట్ని కొట్టేయాలి, దాని మీద విచారణ ఎదుర్కోవచ్చు కదా ధైర్యంగా, వారెంట్నే కొట్టేయాలి ఏకంగా. తర్వాత ఈ నెల 16 నుంచి 30 వరకు సిట్ ఎదుట హాజరు కావాల్సిందని హైకోర్టు ఆదేశించడంతో విచారణకు వచ్చారు. గత 15 రోజులుగా మీరు ఎక్కడున్నారని పోలీసులు ప్రశ్నించగా ఏమో తెలియదని సమాధానం ఇచ్చారట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆమె ఫోన్ నెంబర్ను చూపించి మీదేనని అడిగితే అది తన పేరు మీద లేదని దాటవేశారు. భర్త ఫోన్ నెంబర్ గురించి అడిగితే తెలియదని, హత్య జరిగిన సమయంలో ఎక్కడున్నారంటే తన తమ్ముడికి ఒంట్లో బాగోలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళినట్లు జవాబులు ఇచ్చారు. హత్య జరిగిన రోజు కారులో మీ భర్తతో పాటు ఉన్నారా అంటే లేదని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. తొలి రోజు విచారణ సంతృప్తిగా జరగనందున మంగళవారం రావాలని ఆమెకు చెప్పి పంపించారు సిట్ అధికారులు. ఫోన్ నెంబర్ చూపించింది మీదేనా అంటే అది నా పేరు మీద లేదు. భర్త ఫోన్ నెంబర్ చూపిస్తే అది ఏమో నాకు తెలియదండి, ఆయన నెంబర్ గుర్తులేదండి అన్నారు. తర్వాత కారులో ఉన్నారంటే తమ్ముడి దగ్గర ఉన్నారని ఏదో చెప్పారు. చూడండి, కారులో దర్జాగా కార్యాలయంలోకే నిందితురాలిని లక్ష్మీదుర్గను కారులో తీసుకొచ్చి నేరుగా కాకినాడ SDPO కార్యాలయం పోర్టుకో దగ్గర ఆమె భర్త ఎమ్మెల్సీ అనంతబాబు న్యాయవాదులతో కలిసి దిగబెట్టారు. గేట్ ఎదుటే వాహనం నిలిపి లోపలికి పంపించాల్సి ఉండగా కారులో దర్జాగా దూసుకొచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అంటే గొప్పోలు కదండి. అదే కింద స్థాయివాడైతే ఎరా నిలబడు, ఎక్కడ చేయి అంటారు వీళ్ళు కూడా, ఈ సిట్ అధికారులు కానీ సమ్ XYZ కానీ. అదే గొప్పోలు కాబట్టి మేడం రండి మేడం, పర్లేదు ఇక్కడ వరకు వచ్చేయండి మేడం, లోపలికి వచ్చేయచ్చు మేడం, పార్కింగ్ చేయొచ్చు మేడం, మర్యాదలు. తీరా వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.